అంతర్గం తహసీల్దార్పై ఎందుకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాల్సి వచ్చిందో తెలుసుకోకుండా మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడడం సరికాదని మాజీ ఎంపీపీ ఉరిమెట్ల రాజులింగం అన్నారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్తో కలిసి ఉరిమెట్ల రాజులింగం మాట్లాడుతూ అంతర్గం తహసీల్దార్ తోము రవీందర్ పటేల్ మురుమూరు గ్రామ సభకు వచ్చిన సందర్భంగా తహసీల్దార్కు తన భార్య సమస్యను చూడమని తెలిపిన సందర్భంలో తాను ఒక పటేల్ అన్న అహంకారంతో దళిత మహిళ అయిన తన భార్యపై ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడడం మూలంగానే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాల్సి వచ్చిందని రాజులింగం తెలిపారు. అది తెలుసుకోకుండా పాలన గాడి తప్పిందని అధికారులపై కాంగ్రెస్ నాయకులు దాడులకు పాల్పడుతున్నారని అనడం సమంజసం కాదన్నారు. మమతా హాస్పిటల్ విషయంలో కూడా డిఎంహెచ్ఓ అధికారిని హాస్పిటల్లో ఉంటే దళిత సిబ్బందిని కాలర్ పట్టుకు ఈడ్చుకుంటూ వెళ్లడంతో ఒక అధికారి తన పని సక్రమంగా చేయాలి కానీ ఇలాంటి దౌర్జన్యం చేయడం సరికాదని రామగుండం ఎమ్మెల్యే అనడం జరిగిందన్నారు. మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ జాఫర్ జమానా అంటూ ఏవేవో పిచ్చి కూతలు కూస్తున్నారని, రామగుండంలో అలాంటిదేమీ జరగడం లేదని హితవు పలికారు. దళితులపై అహంకారపూరితంగా మాట్లాడిన అధికారి చర్యలను సమర్థిస్తున్న మాజీ దళితులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అంతర్గం తహసీల్దార్ తూము రవీందర్ పటేల్ పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కాంగ్రెస్ పార్టీ నాయకుడు పెట్టిండని చెప్పి నిన్నటి పత్రికల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గారు వ్యాఖ్యానించడం జరిగింది. ముందుగా అక్కడ ఏం జరిగిందో తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలనే దురుద్దేశం మాకు లేదు. ఆ తూము రవీందర్ పటేల్ అనే వ్యక్తి తహసీల్దార్గా పనిచేస్తూ గ్రామ పంచాయతీకి ప్రత్యేక అధికారిగా పనిచేస్తూ ఉన్నారు. ఆయన కేవలం పటేల్ అనే అహంకారంతో వ్యవహరించే తీరు ప్రతి ఒక్కరికి తెలిసిందే. అది మీరు కూడా గతంలో ఆయన ఇక్కడ రామగుండం తహసీల్దార్గా పనిచేసినప్పుడు కూడా మీరు ఏ విధంగా ఆయనను శిక్షించినో అది మీరు అర్థం చేసుకోవాలి. ఆయన దళితులను కించపరిస్తే మేము చూసుకుంటూ ఊరుకోవాలన్నా? అంటే దళితులను కించపరిస్తే మీకు సంతోషమా? ఆయన మీ సామాజిక వర్గానికి చెందిన అధికారి కనుక మీరు వత్తాసు పలుకుతూ ఉన్నారా? గుమ్మడికాయ దొంగలంటే భుజాలు తడుముకున్నట్టు ఆయన తూము రవీందర్ పటేల్, నువ్వు చందర్ పటేల్ అంటే మీరు ఇద్దరు కలిసి దళితులను హింసించడం, దళితులను కించపరచడమే మీ ఉద్దేశమా? దళితులు అంటే సమాజంలో పనికిరాని వారా? ప్రజా సమస్యల మీద ఎంఆర్ఓ గారు తహసీల్దార్ గారిని ప్రశ్నిస్తే ఆయన ఇష్టం వచ్చిన రీతిలో ప్రవర్తిస్తూ నేనేంటో తెలుసా, నా కులం ఏందో తెలుసా, నీ కులం ఏందో నాకు తెలుసు, నువ్వంటే ఏందో తెలుసా అనే విధంగా ప్రవర్తించే తీరును మేము కంప్లైంట్ చేయకుండా చట్ట ప్రకారంగా రాజ్యాంగబద్ధంగా వ్యవహరించడం తప్ప మేము లేదంటే భౌతిక దాడిలో దిగమంటారా? భౌతిక దాడులకు దిగి చట్టాన్ని మా చేతిలో తీసుకునే ఉద్దేశం మాకు లేదు. మేము చట్టం ప్రకారం వ్యవహరించడం కనుకనే ఆయన తప్పును ఎత్తి చూపుతూ మేము ప్రభుత్వానికి, పోలీసు యంత్రాంగానికి ఫిర్యాదు చేసినాం. ఆ విధంగా కేసు నమోదైంది. ఆ చట్ట ప్రకారం నడుస్తూ ఉన్నది. మీరు అంతర్గంలో తహసీల్దార్ మీద కేసు నమోదుగా అయిన సంఘటన మరొక ముందని మాట్లాడితే దయ్యాలు వేదాలు వెళ్ళించినట్టు అని మీరు అన్నారు కదా, అది మీకే వర్తిస్తుంది. కానీ దళితుల పట్ల మీరు ప్రవర్తిస్తున్న తీరు, పటేల్ అనే అహంకారంతో కుల వివక్షతో వ్యవహరించే తీరు ఏ విధమైన జవాబుదారీతనం అనే విషయాన్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. తహసీల్దార్ మీద మేము ఉట్టుగా కేసులు పెట్టలేదు. ఆయన మీద కేసు పెట్టి మేము ఏదో బ్లాక్మెయిల్ చేసి రాజకీయంగా లబ్ధి పొందడమో లేకపోతే ప్రజల్లో సానుభూతి పొందే దురుద్దేశం మాకు లేదు. ఆయన వ్యవహరించిన తీరు పోలీస్ శాఖకు కానీ, ఇక్కడ పాత్రికేయులకు కానీ, పౌర సమాజానికి మొత్తానికి కూడా తూము రవీందర్ పటేల్ అనే వ్యక్తి వ్యవహరించే తీరు ఒక అధికారిగా వ్యవహరిస్తాడా, ఒక వ్యక్తిగా వ్యవహరిస్తాడా, ఒక శక్తిగా వ్యవహరిస్తాడా, ఒక కులతత్వంతో వ్యవహరించే వ్యక్తి, కులతత్వంతో వ్యవహరించే అధికారి అనే విషయాన్ని టోటల్గా ఈ పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగానికి అంతటికి కూడా ఆయన వ్యవహారం మొత్తం తెలుసు. ఆ విషయంలో మీరు దళితులకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకంటి చందర్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ పక్షాన మేము మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్రభుత్వ అధికారుల మీద మీకు నిజంగా ప్రేమ ఉన్నట్టుగా నిన్న మీరు దయ్యాలు వేదాలు వల్లించారని మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా ఆర్ఎఫ్సిఎల్ ఉద్యోగాల విషయంలో అనేక మంది ఆత్మహత్యలకు పాల్పడ్డ కుటుంబాలందరి పట్ల మీరు దయ్యం. కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, మా శాసనసభ్యులు, మా జిల్లా అధ్యక్షులు రాజ్ ఠాకూర్ అన్న గారు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాపాలన కొనసాగిస్తూ ప్రజల గుండెలు గూడుగట్టుకున్న ప్రజానాయకుడు రాజ్ ఠాకూర్ అన్న గారు. ఆయన పట్ల కానీ అదేవిధంగా తహసీల్దార్ గారి విషయంలో, తర్వాత డిఎంహెచ్ఓ విషయంలో మీరు మాట్లాడుతూ ఉంటే ఒక మాజీ ఎంపీపీకి సంబంధించినటువంటి కుటుంబానికి చెందిన బిడ్డ ఆయన తహసీల్దార్ ఉన్నటువంటి రవీందర్ పటేల్ ఒక స్పెషల్ ఆఫీసర్గా మురుమూరు గ్రామానికి ప్రత్యేక అధికారిగా ప్రభుత్వం నియమిస్తే గ్రామసభ నిర్వహించడానికి వచ్చింది. కాబట్టి గ్రామసభ అంటేనే గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను ఆ ప్రత్యేక అధికారికి దృష్టికి తీసుకుపోయేటువంటి ఆ సభలో మా గ్రామంలో ముఖ్యంగా దళిత వాడలలో మోరీలను, డ్రైనేజీలను చూడండి అని చెప్పి ఆమె చేతులు జోడించి ఆమె వేడుకుంటే ఎట్లా కనిపిస్తున్నా నీకు సంస్కారం లేదా, బుద్ధి ఉందా అని చెప్పి ఇష్టానుసారం మాట్లాడినటువంటి రవీందర్ పటేల్ మీద సవతి తల్లి ప్రేమ చూపించినట్టు కోరుకంటి చందర్ పటేల్ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు
5వ నెల 2022వ తారీఖున రామగుండం తహసీల్దార్గా తూము రవీందర్ పటేల్ గారు బాధ్యతలు చేపడితే 6వ నెల 2020లో వెళ్ళగొట్టారు. మీరు 1వ నెల ఆయన పనిచేసింది మీ దగ్గర. మరి ఎందుకు మీరు ఆ రోజు ఆయనను బదిలీ చేసిరు? ఆయన చేసినటువంటి తప్పేంది? ఆయన ఏం మాట్లాడిండు? బహిరంగ చర్చకు మీరు సిద్ధమా? ఆ రోజు మీరు ఎందుకు ట్రాన్స్ఫర్ చేయాల్సిందో నిరూపించే దమ్ము ధైర్యం మీకు ఉందా? ఇంకో విషయం అడుగుతా ఉన్నాం. మొరుమూరులో జరిగినటువంటి సంఘటన విషయంలో, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విషయంలో, ఉరుమెట్ల రాజలింగం అన్నగారికి సంబంధించిన కుటుంబం విషయంలో జరిగినటువంటి ఘటనకు సంబంధించి మరి 4th ఎస్టేట్గా ఉన్నటువంటి సమాజంలో పెద్దన్న పాత్ర పోషించే మీడియా సాక్షిగా మేమందరం గోదావరిఖని ప్రెస్ క్లబ్ అంటే చైతన్యవంతమైనటువంటి ప్రెస్ రిపోర్టర్లు ఉన్న ప్రాంతం. మరి గోదావరిఖని ప్రెస్ క్లబ్ మొత్తాన్ని కూడా అక్కడికి మూర్మూరుకు నిజ నిర్ధారణ కమిటీకి మేము స్వాగతిస్తూ ఉన్నాం. లేదు అంటే అఖిలపక్ష పార్టీని కానీ మీరు అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులను పిలువండి, మేము స్వాగతిస్తూ ఉన్నాం. నీకు దమ్ముంటే నువ్వు కూడా రా. మీ రవీందర్ పటేల్ అక్కడ ఏం మాట్లాడిండో క్షేత్రస్థాయిలో విచారణ చేసి మాట్లాడు. డిఎంహెచ్ఓ మీద నీకు మస్తు ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతున్నావు. డిఎంహెచ్ఓ గారు ఆ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ రిసెప్షన్లో ఉన్నటువంటి ఎవరైతే ఒక దళిత సోదరునికి సంబంధించినటువంటి వ్యక్తిని గల్ల పట్టుకొని లాక్కపోయేటువంటి సీసీటీవీ ఫుటేజ్ని మీరు ఒకసారి దయచేసి మీడియా మిత్రులు, అదేవిధంగా ఈ రామగుండం నియోజకవర్గ ప్రజలు కూడా చూడాలని చెప్పి కోరుతా ఉన్నాం. మేము డిఎంహెచ్ఓకు వ్యతిరేకం కాదు. రామగుండం శాసనసభ్యులు మా రాజ్ ఠాకూర్ అన్న గారు ఏ రోజు కూడా ప్రభుత్వ అధికారులకు కానీ ప్రభుత్వ యంత్రాంగానికి కానీ వ్యతిరేకం కాదు. మిగిలిపోతావు. ఇంతకుముందు ఉరుమెట్లని చెప్పినట్టుగా బహిరంగంగా 24 గంటల్లో దళిత సమాజానికి నువ్వు బహిరంగ క్షమాపణ చెప్పాలి. నువ్వు ఇట్లా అది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అబద్ధమని నువ్వు అనుకుంటే నిజ నిర్ధారణ కమిటీ వేయాలి, మేము సహకరిస్తాం. దమ్ముంటే బహిరంగ సవాలు స్వీకరించి మురుమురుకు రా. ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మడ్డి తిరుపతి, క్యాంపెల్లి సంతోష్, ఓళ్లపు స్వామి, గజ్జల నారాయణ, బాణాల రాములు, నంది అక్షయ్, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.